ముఖ్యంగా రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటరు. అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని ఎలా ఆ ప్రక్రియ మొదలైందా, ఎలా చేస్తారు, ఏం చేస్తారు మంత్రి గారు అంటే అది ఉప ప్రశ్న, ఇది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. రెండోది, ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం అనేది చాలా 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 దుర్మార్గంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి, అన్ని సంఘటనలో ఉంటుంది, లేకపోతే ఇంకా బ్యాంకుల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఆ పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకి కనీసం మినిమం వేజ్ కూడా రానంత జీతాలతో పనిచేస్తారు, వాళ్ళు రేయింబౌళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి అసలు యూనియన్ పెట్టుకుంటే వాళ్ళ సమస్య ఏదో బార్గెన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఇదేమన్నాయో అర్థం కావట్లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మేము కలిసినప్పుడు యూనియన్లు ఉండాల్సిందే, యూనియన్ లేకుండా ఎట్లాగూ సిస్టంలో అని కూడా అన్నారు. మరి మీరు సొంత నిర్ణయాలు చేస్తున్నారా, లేకపోతే మీరు అధికారుల పైన ఆధారపడుతున్నారా, అధికారులు ఏమైనా మిస్లీడ్ చేస్తున్నారో మేము చాలా బాధతోనే మిమ్మల్ని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను.